హాయ్ వ్యూయర్స్, నేను ఇవాళ మీకు ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పరిచయం చేయబోతున్నాను. నేను ఇక్కడ కరీంనగర్లో రైల్వే రిజర్వేషన్ ఆఫీస్లో 2004 సంవత్సరంలో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ గడిచిన తర్వాత నాకు అనుకోకుండా ఒక ఆజానుబాహుడు నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకోవడం జరిగింది. ఎ లిటిల్ స్పోకెన్ అండ్ జెంటిల్ మ్యాన్ నేమ్డ్ ఇనుగంటి రాజేశ్వరరావు. ఆయన మా మామగారికి స్నేహితుడంట. నాకు ఈ విషయాలు ఏం తెలియదు. అనుకోకుండా ఆయనకు చాలా క్యాజువల్గా వచ్చి తనకు కావాల్సిన రిజర్వేషన్ గురించి డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అప్పుడు మెల్లగా స్నేహం కుదిరింది ఆయనతో. ఆ తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యా. ఆయన ఎప్పుడో 1969లో ఎంటెక్ స్ట్రక్చర్డ్ ఇంజనీర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఉస్మానియాలో 2 సీట్లు ఉండేవి. అందులో ఈయనకు మొత్తం 2 స్టేట్లలో కలిపి 2 సీట్లలో ఈయనది ఒక సీటు. ఆ తర్వాత వెంటనే గవర్నమెంట్ సెక్టార్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయిపోయి కొద్ది రోజులకి, అంటే అక్కడ లోవర్ మానేర్ డ్యామ్ ఆద్యుడు ఈయననే. కరీంనగర్లో కట్టిన లోవర్ మానేర్ డ్యామ్ కానీ, పోచంపాడులో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, వీటిలో కీలక పాత్ర వహించి ఆ తర్వాత సర్వీస్లో తన ఎథిక్స్ మ్యాచ్ అవ్వకపోవడంతో హీ రిజైన్డ్ హిస్ జాబ్ అండ్ హీ మేడ్ ఏ బిగినింగ్ విత్ హిజ్ ఓన్ కెరియర్. అపార్ట్మెంట్ కట్టిన వ్యక్తిని శ్రీలత టవర్స్ పేరుతో మొదటి కరీంనగర్కు అపార్ట్మెంట్ను పరిచయం చేసిన వ్యక్తి. ఇది ఒక్కటే కాకుండా యువతకు ఆదర్శంగా నిలిచే క్వాలిటీస్ ఆయనలో గొప్ప ఉన్నాయి. అవి మీకు పరిచయం చేయబోతున్నా. లెట్ us straight away go and meet him first. నమస్కారం రాజేశ్వరరావు గారు. ఏ ఇయర్ సార్ మీది ఎంటెక్? ఎంటెక్ 1969. ఇప్పుడు ఉస్మానియాలో చేసింది. ఉస్మానియా. ఎన్ని సీట్లు ఉండేవి అప్పుడు? సీట్స్ ఎన్ని ఉండేవి? 2. 2 సీట్లు మీరు ఒకటి 2 సబ్జెక్టుకు 2. సబ్జెక్ట్ ఏంది మీది? అది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఇంకోటి సాయిల్ మెకానిక్స్ అని ఉంటుంది. బిఎస్సీ చేసిన తర్వాత హైదరాబాద్ పోయి ఎంఎస్సి అప్లై చేసిన, వచ్చింది సీటు. పోతున్న కాలేజీకి 2-3 రోజులు ఎక్కువ గడవలే, ఒక వారం రోజులు అట్లా గడిచింది కావచ్చు. అప్పుడే కొత్తగా ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని తీసిండ్రు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఇంజనీరింగ్ అని, బిఎస్సి ఎంఎస్సి అట్లా. నాది బిఎస్సి ఉండే కదా, అయితే నాది పెడితే ఓకే అన్నారు. హాస్టల్ అడ్మిషన్ కూడా తీసుకున్నా, బి హాస్టల్లో ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ దానికి పోతుంటుంది. దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ఉంటాయి, వేస్తుంటుంది. ఎంత 15 రోజులు 4 రోజులు పోయి ఉంటుంది. ఆ టైంలో ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని తీసిండ్రు కొత్తగా. చూస్తే ఏమన్నదంటే గ్రాడ్యుయేషన్ చేసి బిఎస్సి ఎంపీసీ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్లో అడ్మిషన్. అంటే ఒక మామూలుగానైతేనో మొదలు ఏదో చేస్తారు కదా, 1-2 ఇయర్స్ చేసి తర్వాత దీనికి డైరెక్ట్గా కాలేజీలోనే చేరిపోవచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలో పోయి అక్కడ మొదలు ఎంఎస్సిలో చేరిన తర్వాత అప్పుడే కొత్తగా తీసిండ్రు ఇంజనీరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని. కొత్తగా అంతకుముందు లేదు. బిఎస్సి ఎంపీసీతో చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ అని పోయి అప్లై చేసిన, వచ్చేసింది సీటు. ఇది క్యాన్సిల్ చేసేసుకుని పోయి దాంట్లో చేరిన. హాస్టల్ మాత్రం అదే ఉన్నది, బి హాస్టల్ బాగుంటుంది. హాస్టల్ మారలే, అయిపోయేదాకా దాంట్లో ఉన్నా. అక్కడ నుంచి సిటీ బస్సులో పోదాం, దగ్గరనే. అది కూడా బస్సు ఉన్నది కాబట్టి అక్కడనే ఎక్కడ దిగుతుంది. లేకుంటే ఒకసారి అప్పుడు బస్సు లేట్ అయితే నడిచిపోతాం, దగ్గరనే ఉంటుంది. అది అయిపోయింది బిఎస్సి. బిఈ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని అనుకుంటున్నా.
రేకి చేసి ప్రాక్టీస్ చేసే మాస్టర్స్ ఉంటారు. ఆ మాస్టర్స్తో ఎక్కడ పరిచయం ఏర్పడ్డది, దాంట్లో క్లాసెస్ అటెండ్ రేకి. చాలా హెల్ప్ఫుల్ ఉండేనా మీకు అది? హాబీ అనుకుంటా కాలేజీలో ఉన్నప్పటి నుంచి అవునా? కొద్దిగా ఉండే. అప్పుడు మన కాయిన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి, ఎప్పుడు దొరికింది మాత్రం దాచి పెడుతుంటుంది. స్టోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? స్టోన్స్ అప్పుడే ఇక ఆ కాయిన్స్, స్టోన్స్ రకరకాల ఏది కొత్తగా ఏది బాగా డిస్టింక్ట్గా ఉంటుందో దాన్ని కలెక్ట్ చేయడం. క్వార్ట్జ్ క్రిస్టల్స్ పూర్తిగా వస్తలేదు, కట్ అవుతుంది. క్రిస్టల్స్ మాసివ్ క్వార్ట్స్ ఎక్కడైతే ఉంటుందో చాలా పెద్ద ఎత్తులో అక్కడ ఏరియా ఉంటుంది. దాంట్లో ఆ సీలింగ్ అంతా ఇట్లా ఉంటాయి క్రిస్టల్స్. సీలింగ్ మనం మామూలుగా అయితే రాక్ ఉంటుంది, లేకుంటే మట్టి ఉంటుంది, దానికి అంతా ఇట్లా అతుకుపెట్టినట్టే ఉంటుంది అన్నమాట. ఇది కలెక్ట్ చేస్తూ మెల్లమెల్ల కొట్టి తీస్తారు. ఒక్కొక్క ముక్కలు చేయాలి, ఎవరో చేసారు, కొనుక్కొచ్చింది. ఎట్లుంటాయి తిని చూడండి, ఇట్లుంటాయి కదా మన దగ్గర. ఇది వుడ్ ఫాసిల్. వుడ్ ఫాసిల్, వుడ్ ఫాసిల్. వుడ్ లాగానే, వుడ్డే ఉంది, లేయర్స్లో ఉంటుంది. అదేంటి సార్? ఇది స్టోన్ ఇట్లా ఉంటుంది అంతా, లేయర్స్ పార్ట్స్. ఇది కూడా ఇంటిది ఒక పార్ట్ ఇట్లా ఉంటుంది. ఇటువంటి స్టోన్ ఇది డిఫరెంట్ కాంబినేషన్స్ కనపడేది ఇక్కడ మనకి. ఇట్లా పోయి మనకు నచ్చినవి పట్టుకొని వస్తుంటుంది. ఇది ఫార్మేషన్, ఇది న్యాచురల్. ఇది ఇటుపక్క కట్ చేసి తీసింది. ఇది క్రిస్టల్స్. ఈ పక్క కూడా ఇట్లే ఉంటుంది, గుండుగా రాయిలాగా పలకొడితే లోపల ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. సార్ అది స్టోన్ కొన్ని క్రిస్టల్స్ ఇట్లుంటుంది. ఇది పైకి ఇట్లుంటుంది, లోపల ఇట్లా పలకొడితే ఇట్లా వస్తాయి అన్నమాట. అదేంటి సార్? ఇది కూడా స్టోనే కానీ మెటల్ మిక్స్ అయి ఉంటుంది. అవునా? స్టోన్ కమ్ మెటల్. క్రిస్టల్స్. క్రిస్టల్ షేప్ ఎట్లా చూడండి, న్యాచురల్గా ఫామ్ అయింది. కార్డ్స్. కరీంనగర్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్
స్మితా సబర్వాల్ లాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరు వచ్చినా కానీ ఆయన సర్వీసెస్ను గుర్తించి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన చక్కగా ఆయన సర్వీసులు వాడుకొని గవర్నమెంట్ హెల్ప్ఫుల్ ఉండి అన్ని ప్రోగ్రామ్స్లో ఆయన ఇన్ఛార్జిగా పెట్టేవారు. ఆయనకి హాబీ చాలా అపురూపమైన హాబీ ఉంది. కాయిన్స్, నోట్స్ కలెక్షన్స్, ఈ రేరిటీ ఉన్న స్టోన్స్ కానీ ఇట్లాంటివన్నీ అపురూపంగా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంటారు ఆయన. తనకున్న ఈ హాబీ వల్ల ఆయన చెప్పేది ఏంటంటే మనశ్శాంతి ఏర్పడుతుంది. వీ టర్న్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఫోకస్ ఇన్ టు అవర్ లైఫ్, వీ ఇన్వైట్ ద ఫోకస్ ఇన్ టు అవర్ లైఫ్ అనేది ఆయన ముఖ్యమైన సూక్తి. ఆయనకు ఏ రకమైన దురలవాట్లు లేవు. ఆ దురలవాట్లకు దూరంగా ఉండడానికే మనకు ఒక హాబీ హెల్ప్ చేస్తుంది అనేది ఆయన వాదన. నిజంగా ఈ యువతరానికి ఆయన చేస్తున్న సూచన ఏంటంటే యు వర్క్ హార్డ్ అండ్ మేక్ జాయ్ యువర్ ఓన్ సెల్ఫిష్ మోటివ్. నీకు ఏ విషయంలో ఇష్టం ఉందో దాన్ని చాలా స్ట్రాంగ్గా పర్స్యూ చేస్తూ నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఎన్నుకొని జీవితాన్ని ఆనందించు, జీవితాన్ని సార్థకం చేసుకోమని అందరికీ చెప్తుంటాడు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా తనకు కావాల్సిన అప్రూపమైన ప్రతి ఒక్కటి కలెక్ట్ చేసి తనతో పాటు ఉంచుకుంటాడు. మురిసిపోతుంటాడు దాన్ని చూసి. ఈ వయసులో కూడా ఆయన స్టామినా, ఆయన ఫోకస్ అండ్ హిజ్ ఇంటెగ్రిటీ ఈస్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్